అనిరుద్ధ్ అనిరుద్ధ్ ఒక్కటే కొంచెం బాగా కొడితే బాగుండు అంతే. అంటే బాగాలేదా? ఓకే అండి, ఒకసారి చూడొచ్చు. విజయ్కి ఇటు పడినట్టేనా? లాంగ్ రన్లో ఆడొచ్చు, బాగానే ఆడేది. రీసెంట్గా వచ్చిన ఫిలిమ్స్ కంటే బెటర్. చాలా బెటర్. రేటింగ్ ఎంత ఇస్తుంది? 5కి అరౌండ్ 2.75 ఇస్తాను. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఉంది బ్రో, 100% ఇట్టు కొట్టాడు. ముఖ్యంగా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే స్టోరీయే హీరో బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఈ చాప్టర్ తయారులో తమిళంలో హాలీవుడ్లో అక్కడ హీరోని కాకుండా స్టోరీని బేస్ చేసుకొని సినిమా తీసారని అనుకుంటాం కదా. సో ఫస్ట్ టైం తెలుగులో గౌతమి తిన్నూరు గారు కూడా తీసింది అదే. సినిమాలో నన్ను అడిగితే విజయ్ దేవరకొండ గారు హీరో కాదు, ఫస్ట్ హీరో వచ్చేసి స్టోరీలోకి ఎంచుకోబడ్డ వ్యక్తే విజయ్ దేవరకొండ, తర్వాత సత్యదేవ్ గారు, తర్వాత వీళ్ళని ముగ్గురే సినిమాలో. ఇక్కడ సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ సినిమాలో నేను కూడా చేయడం జరిగింది. సో మేము చేస్తున్నప్పుడు మాకే అర్థం కాలేదు ఏం తీస్తున్నారు, ఏం షూటింగ్ జరుగుతుంది, ఏముందని. దాదాపు ఒక 80-70 డేస్ వర్క్ చేశాను. కానీ తీసిన తర్వాత థియేటర్లో చూస్తే తెలిసింది, ఓహో ఈ సినిమాకి సినిమా హీరో. సో అట్లా సినిమా చాలా బాగుంది. సాంగ్స్ అండ్ బీజిఎం ఎలా ఉంది బ్రో? ఇక మనం ఆయన గురించి ఏం చెప్తాం చెప్పండి. సో చాలా బాగా మ్యూజిక్ కొట్టాడు. కేజీఎఫ్లో మనకి ఎంత బాగా హైలైట్గా ఉంటుందో మ్యూజిక్ ద సేమ్ టైం అడిగేస్తున్నప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం అనిరుద్ధ్ చాలా ఘోరంగా కొట్టాడు. సో ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా సినిమాను చూడండి భయ్య, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తారు. సెకండ్ పార్ట్ ఉందండి. ఫస్ట్ ప్రొడ్యూసర్ కూడా మీకు అనౌన్స్ చేశారు కదా, కాకపోతే మనం దీని ఎంత చూసామో దాన్ని బట్టే మనం నెక్స్ట్ అనుకున్నాం. కానీ 100% సినిమా హిట్ అయింది కదా, నెక్స్ట్ ఇక పార్ట్ 2 మొదలు పెట్టడమే లేట్. అంటే విజయ్ దేవరకొండ గారిని ఎంకరేజ్ చేయడం కోసమే వచ్చాము. ఆయన సక్సెస్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా, మేము అంతే ఈగర్గా వచ్చామండి మూవీ కోసము. సో ఆ హార్డ్ వర్క్ అయితే కనిపించింది ఆయనకి మూవీలో, ఆయన హార్డ్ వర్క్ కనిపించింది. మూవీ సెంటిమెంట్స్ అన్నీ బాగున్నాయి, బ్రదర్ సెంటిమెంట్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుందండి. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చాలా బాగుందండి. యా అంటే అదే మనకి కూడా అనిపిస్తుంది కదా, ఆ సెంటిమెంట్ అయితే క్యారీ ఆన్ చేశారు, మూవీ ఎండ్ వరకు కూడా క్యారీ ఆన్ చేశారు. అంటే మరి స్టోరీకి తగ్గట్టుగానే తీసుకొని వెళ్ళారు. నెక్స్ట్ కంటిన్యూషన్లో కూడా ఇంకా బాగా బెటర్గా చూపిస్తారనే అనుకుంటున్నాను. అవును మరి, అంటే మరి వాళ్ళ దానికి తగ్గట్టుగా పర్ఫామ్ కూడా చేశారు, యాక్షన్ కూడా బాగా చేశారు కదా. అది బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగా చూపించారు. అవును, ఇద్దరు 2 కళ్ళు. సినిమా లేదు, కొంచెం డిసప్పాయింట్ చేసింది. నచ్చలేదని కాదు, నేను అనుకున్న స్థాయిలో లేదు. సో విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్కి బాగా నచ్చుద్ది. ఎమోషన్ ఎలా ఉందన్న? ఎమోషన్ బ్రదరు అండ్ అదే బ్రదర్స్ సెంటిమెంట్ చూపించారు, బాగుంది. బాగా యాక్షన్ చేశాడా? యాక్టింగ్ చింపేశాడు. నేను అనుకున్న స్థాయిలో లేదు. సో అంటే నేను 100 కోట్లు 200 కోట్లు కొట్టదేమో అనుకున్నా కానీ ఆ స్థాయిలో లేదనిపించింది. ఫైట్లు బాగున్నాయి, హీరోయిన్ బాగున్నాయి. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయింది, మరి అది నాకు ఎందుకు అంత అతకల. సో ఓవరాల్గా చూసుకుంటే బాగుంది. ఆల్మోస్ట్ డైరెక్టర్ గారు కానీ అలాగే అన్న కానీ చాలా అద్భుతంగా తీశారు సినిమా, ఎటువంటి డౌట్ లేదు. ఏంటంటే సినిమా ఒక హార్డ్ ఫిలింగా ఎన్నటికీ నిలిచిపోతుంది. ఇట్లాంటి సినిమాలు అరుదుగా వచ్చే సినిమాలకి పేరు పెట్టే అవసరం లేదు. నా తరఫు నుంచి అయితే 10.8 అయితే పక్కా ఇస్తా. పక్కా అయితే సినిమా బ్లాక్ బస్టర్ అయితే అయిపోతుంది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఏదో కొంచెం డిసప్పాయింట్ చేసిన పాటలు అయితే లేవు లేడీస్తోటి, అది ఒకటే బాగా డిసప్పాయింట్ అయినాయి. లవ్ స్టోరీ అయితే పక్కా అయితే కాదు, లవ్ అయితే కాదు, ఇది అంతా హార్డ్ ఎమోషన్స్ అవే ఉన్నాయి సీన్స్, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయింటానా. నేను అసలు డైరెక్టర్కి దండం పెట్టాలి. ఒక లెక్క చూస్తే సినిమా మాత్రము చాలా మంది ఖుషి సినిమాని కంపేర్ చేసిండ్రు కదా, లైగర్ సినిమాను ఖుషి సినిమాని. ఇప్పుడు ట్రోల్ చేయండి, మా అన్న విజయ్ దేవరకొండ అన్నయ్య పిచ్చి నాకంటే ఇప్పుడు చేయండి ట్రోల్స్. నేను చెప్తా ఎవ్వరు చేయరు, ఎందుకంటే ఇప్పుడు సినిమా మాత్రం తగలబడతాయి. పక్కా 500 కోట్లు కలెక్షన్ రాబడుతుంది. బుక్ మై షో ఓపెన్ చేస్తే టికెట్లు దొరకట్లే అసలు, చెప్తున్నా. 1000 కోట్లు పక్కా. హైదరాబాద్ లో ఉంది గోల్కొండ, ఇండస్ట్రీ బద్దల కొట్టాడు విజయ్ దేవరకొండ. చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే చంపి
ఇదైతే హైలైట్ అన్న. ఆ చెవుళ్ళు అసలు దూతులు పెట్టుకోవాలన్నా, నిజమే అసలు దూతులు పెట్టుకోవాలి. చెవుళ్ళలో బ్లడ్ వచ్చేస్తుంది, చెప్పలేము. హైలైట్ అంటే నిజంగా డైరెక్షన్ చెప్తున్నా, డైరెక్షన్ ఇంకా కిరాక్ ఉంది, హైలైట్ ఉంది. మనము ప్రతి ఒక్కరు యాక్టింగ్ మనము సెల్యూట్ కొట్టేసాడు. ప్రతి ఒక్కరు యాక్టింగ్ మాత్రం హైలైట్ చేసేసిండ్రు అన్న. మన విజయ్ దేవరకొండ అన్న అయితే జీవించేసిండు ఏకంగా. అది చెప్తున్నా, ప్రతి ఒక్కరు యాక్టింగ్ కు చెప్పే అవసరం లేదు, పేరు పెట్టే అవసరం లేదు. ఎవ్వరు మన సత్య అన్న ఇచ్చి మారేయండి. ఇంకా జైల ఫైటింగ్ అయితే అమ్మ బయట ఫైటింగ్. నేను యానిమల్ సినిమాలో అన్నదమ్ముళ్ళు కొట్టుకునే ఫైటింగ్ నాకు గుర్తుకొచ్చింది. జైల్లో ఫైటింగ్ వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటుంటే అమ్మ బైరి మస్తుందని సినిమా గురించి చెప్పే అవసరం లేదు. క్లైమాక్స్ అయితే ఇంకా అదిరిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ గురించి అమ్మ దండమన డైరెక్టర్ సార్, దండం సార్. నిజం రేటింగ్ 10 to 10 ఇస్తున్నా. 10 to 10 100%. సినిమా బాగుందన్న. వన్ టైం వాచింగ్. ఇక్కడ బోరింగ్ అంటూ లేదన్న. సినిమాలో మెయిన్ కావాల్సిందే ఎవరైనా వచ్చారంటే ఆయనకు ఒక ఎంటర్టైన్మెంట్, సాటిస్ఫాక్షన్ కావాలి. ఆ రెండు అయితే ఈ సినిమాలు ఉన్నాయన్న. డైరెక్టర్ గారు కొంచెం హీరోని కొంచెం డల్ చేసినట్లు అనిపించింది, కానీ 1 man షో కదా, మొత్తాన్ని హైలైట్ చేయాలి. సినిమా అయితే పర్లేదన్న, చూడొచ్చు, బాగుంది. హైలైట్ అంటే విజయ్ దేవరకొండ అన్న. విజయ్ దేవరకొండని ఫస్ట్ టైం ఇట్లాంటి గెటప్లో చూసినాము. కేజీఎఫ్లా ఉంది. KGF 3 ఇదే దీని పేరు పెట్టినా ఓకే అన్న, చూడొచ్చు అన్న. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఆయన బ్లఫ్ మాస్టర్లు ఏదైతే ఎనర్జీగా ఉన్నారో ఇక్కడ కూడా అదే ఎనర్జీగా ఉన్నారన్న. 1 man షో అంటే ఇద్దరికి ఈక్వల్గా ఇవ్వచ్చు అనమాట. కాకపోతే హీరోయిన్ కొంచెం తక్కువ ఇచ్చారనమాట. ట్రైలర్లో ఏమైతే మనం ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా అంతా ఉందన్న సినిమాలో. కొంతమంది ట్రైలర్లో వేరే చూపిస్తారు, ఇక్కడ అసలు సినిమాలు ఏమున్నారు, డమ్మి. ఈ సినిమాలో అట్లా ఏం లేదు, ఏదైతే ఉందో అదే చూపించారో. విజయ్ దేవరకొండ గారు కంపల్సరిగా కాలర్ ఎగరేసుకోవచ్చు అన్న. పార్ట్ 2 ఉందన్న, అదే హైలైట్. ఈ సినిమాకి పార్ట్ 2నే హైలైట్. ఎందుకంటే చాలా సినిమా మధ్యలో ఆపేసి పార్ట్ 2లో చూసుకోండి అంటారు, కానీ ఈ సినిమాని కొండ కింగ్డమ్ సినిమా చూసి వస్తున్నా. నిజం చెప్తున్నా, నాకైతే పిచ్చలేసిపోయింది. సినిమా మామూలు లేదు. అంటే ఇందులో మెయిన్ సత్యదేవ్ క్యారెక్టర్ కానీ, మన విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కానీ, అసలు అన్న తమ్ముల సెంటిమెంట్ అయితే ఈ సినిమాలో చూపించినట్టుగా ఏ సినిమాలో చూడాల. అసలు ఫైట్స్, వాళ్ళు ఇంటర్వెల్ ఫైట్కే సినిమా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అనుకున్నా, కానీ అంతకు మించి క్లైమాక్స్లో ఉంది. అసలు నిజంగా ఒక ఏరియాకి ఒక స్పైలా వెళ్ళి ఆ ఏరియాకి కింగ్ అయిపోయి అసలు నిజంగా ఆ ఏరియాలో వాళ్ళందరినీ కాపాడడానికి ఈయన తీసుకోవడం ఒక దేవరాన్ని మించిపోయిందబ్బా. నాకైతే మాత్రం ఒక దేవరాన్ని మించిపోయింది అనిపించింది. క్లైమాక్స్ ఫైటే కాదు, మొత్తం సెంటిమెంట్, అన్న తమ్ముల సెంటిమెంట్ అయితే మాత్రం వేరే లెవెల్. అంటే యానిమల్లో ఫైట్ చూసి అబ్బా ఇది పెద్ద తోపు ఫైట్ అనుకున్నా కదా, అంతకు మించిపోయిన ఫైట్ ఉంది అన్న. నిజంగా అంతకు మించిన ఫైట్ ఈ సినిమా విజయ్ దేవరకొండ తప్ప ఏ హీరో తీసినా కూడా ఈ రేంజ్ ఉండదు. మ్యూజిక్ అడిగి తవ్విందన్న. అనిరుద్ధ్ కొట్టింది అక్కడ, ఎక్కడ లేపాలో ఎక్కడ తగ్గాలో తెలిసినోడు అనిరుద్ధ్ లేపాడు. అసలు నిజంగా మామూలుగా అంటే మామూలు లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. నెగిటివ్ రివ్యూలు కానీ, నెగిటివ్ కామెంట్స్ కానీ, మేమర్స్ని కానీ నమ్మొద్దు. సినిమా ఒక్కసారి వచ్చి చూడండి. గూస్ బంప్స్. సినిమా చాలా బాగుంది భయ. కింగ్డమ్ సినిమా ఇప్పుడే చూశాను, బయటకు వచ్చాను. సినిమా అయితే ఉంది భయ, పీచ్ ఫిక్స్ అంతే. ఇంకా సినిమాలు విజయ్ దేవరకొండ అన్న యాక్టింగ్ అయితే ఇంకా అద్భుతం అని చెప్పాలి. దేనికంటే విజయ్ దేవరకొండ అన్న మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ సినిమా బోరే కొట్టలే అసలు. ఇంకా సాంగ్స్ ఉన్నాయి భయ, సాంగ్స్ కానీ బీజిఎం కానీ వేరే లెవెల్ అంతే. ఈ సినిమాలో బాబా ఏమున్నాయి భయ సాంగ్స్ ఆ బీజిఎంలో. ఇంకా సినిమాలో రొమాన్స్ ఉంది భయ, ఏదో లాస్ట్లో ఒక్కరంతో అంతేనో, కానీ కొంచెం రొమాన్స్ పెట్టినా కూడా విజయ్ దేవరకొండకి రొమాన్స్ అనేది సెట్ అయిపోతుంది అంతే. ఇంకా సినిమాలో డైలాగులు కానీ, ఇంకా సాంగ్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఆ ఫైట్లు పోయా అబ్బాబా ఏంది పోయా. KGF పోయా ఫైట్ సినిమా చూస్తే KGF లాగే ఉంది పోయా. ఇంకా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో గుండు చేసుకొని యాక్టింగ్ పోయా చేసాడు పోయా బాబా, ఎరగ చేసాడు పోయా అంతేనాక. ఇంకా సినిమా అయితే ఇప్పటికీ చాలా మంది చూస్తున్నారు. ఇంకా టికెట్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి, బుక్ అయిపోయినాయి. వారం రోజులకి ఇప్పుడే బుక్ అయిపోయినాయి. ఇంకా సినిమా అయితే ఇంకా ఇండస్ట్రీ అంతే. విజయ్ అన్న ఈ సినిమాతో టాప్లో కూర్చుంటాడు అంతే. కూర్చునేది కాదు, ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కింగ్ ఎవరంటే విజయ్ దేవరకొండ ఒకడే. కాబట్టి ఖచ్చితంగా సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ అయిపోయింది అంతే. ఇంకా సో కింగ్డమ్ కొండన్న కింగ్డమ్ మీరు ఎట్లా అంటే నాకు బాధ లేదు, కానీ సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ చేసినా తెలియదు, కానీ సినిమా మటుకు సూపర్ అండి. ఫస్ట్ హాఫ్ చూసేపాటికి గ్రీస్ బంప్స్ వచ్చినాయి, కొందరికి గూస్ బంప్స్ వచ్చినాయి, నాకు గ్రీస్ బంప్స్ వచ్చినాయి. ఫస్ట్ హాఫ్ మ్యూజిక్ వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది కానీ ఎక్సలెంట్ ఉంది. సెకండ్ హాఫ్ అరే అనేలోపు సినిమా అయిపోతుంది రాజా, అది ఎందుకు నాకు అర్థం కాలేదు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాను. సత్యదేవ్ క్యారెక్టర్లలో కొద్దిగా డిసప్పాయింట్ అయినా, ఆ బొమ్మాలి క్యారెక్టరే నేను ఫుల్లీ డిసప్పాయింట్ అయినా. బట్ ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్. కొండన్న హిట్ కొట్టేనే ఈ సినిమాతో, అందుకని కింగ్డమ్.
అంటే మాకు విలన్ ఇంకా బాగా నచ్చాడు. ఐ థింక్ సో, లైక్ ఫస్ట్ టైం చూసాం మేము విలన్ని, చాలా బాగా. విజయ్ దేవరకొండ కంటే విలన్ బాగా చేశారు అంటారు. బ్రదర్ సెంటిమెంట్ బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది. యా, యూ కెన్ వాచ్ వన్ టైం. అందరు బాగా చేశారు. ఎలా అనిపించింది మేడం కింగ్డమ్ ఎలా ఉంది? విలన్ కూడా అడగండి. బాగుంది. అంటే చాలా మూవీస్ తర్వాత వచ్చింది కదా, సో మనం ఎంకరేజ్ అయితే చేయాలి. సెకండ్ పార్ట్ వస్తే కానీ మనం చెప్పలేము కదా. బాగుంది, నాకైతే నచ్చింది. సెకండ్ పార్ట్ తీసే అంత స్టోరీ ఉందా సినిమాలో? ఆబ్వియస్లీ ఉంటుంది కదా అండి. బాహుబలికి దీనికి అంటే బాహుబలి చూసాం మనం ఫస్ట్ పార్ట్, మనకి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో సెకండ్ పార్ట్ వచ్చిన తర్వాత మనకి చాలా నచ్చింది. ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది.